రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పై ట్రంప్ కసితీరా సుంకాలు విధిస్తున్నారు. వరుసగా సుంకాలు విధిస్తున్న ట్రంప్ మరో బాంబు పేల్చారు. 24 గంటల్లో మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్ పై గణనీయంగా సుంకాలు పెంచేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇక చమురు కొనుగోలు విషయంలో అమెరికాకు రష్యా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏ దేశం నుంచి చమురు కొనుగోలు చేయాలనేది భారత్కు సంబంధించిన నిర్ణయమని రష్యా పేర్కొంది. ఇందులో జోక్యం చేసుకునే హక్కు అమెరికా సహా ఏ దేశానికి లేదని రష్యా తెగేసి చెప్పింది. భారత్ ఒక సార్వభౌమాధికార దేశం అనే విషయాన్ని ట్రంప్ సర్కార్ మర్చిపోకూడదని రష్యా చురకలు చేసింది. వాణిజ్య భాగస్వామిని ఎంపిక చేసుకునే భారత్కు ఉందని రష్యా పేర్కొంది. భారత్ను తన దారిలోకి తీసుకురావడానికి బెదిరింపు రాజకీయాలకు అమెరికా పాల్పడుతోందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, భారత్ పైన ట్రంప్ ఇలా వరుసగా సుంకాలు విధించడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది? శ్రీదేవి, దాదాపు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే టారిఫ్ ఆల్రెడీ 25% విధించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది మనకు 7వ తేదీ అంటే ఆగస్టు 7 తర్వాత కూడా ఇదంతా కూడా టారిఫ్ అమల్లోకి వస్తుంది అన్నటువంటిది గత కొన్ని రోజుల క్రితము ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన ఒకవైపు, కానీ మరికొద్దిసేపటి క్రితము ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూలో మరి అంటే 24 గంటల్లో చాలా అంటే ఇప్పటికే టారిఫ్లు విధించడం జరిగింది, మరికొన్ని సుంకాలు విధించబోతున్నాము, గణనీయంగా విధించబోతున్నాం అంటూ కూడా చాలా ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 25% కాకుండా మరి ఎంత పర్సెంట్ అన్నది ఇక్కడ చాలా క్లియర్గా ఎక్కడ కూడా చెప్పలేదు, కానీ ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు మాత్రం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు వెంటనే రష్యా స్పందిస్తూ ఖచ్చితంగా భారత్కు ఏ దేశంతోనైనా కూడా మనకు వాణిజ్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి నైతిక హక్కు ఉంది అంటూ కూడా భారత్కు సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా రష్యా ఇక్కడ చాలా క్లియర్ కట్గా మద్దతు తెలపడం జరిగింది. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉక్రెయిన్తో యుద్ధము రష్యా చేసినటువంటి ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఏదైతే ఆగకపోతే మనకు 8వ తేదీ తర్వాత కూడా రష్యాకు ఎవరైతే మద్దతు తెలుపుతున్నారో ఆ దేశాలపై కూడా సుంకాలను పెంచుతాము అన్నటువంటిది చాలా క్లియర్ కట్గా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి విషయం. అయితే ఇక్కడ అంటే రష్యాతో జరిగేటటువంటి అంటే రష్యాతో ఎవరైతే వాణిజ్య సంబంధాలు జరపరాదు, కేవలం తను మాత్రమే జరపాలన్నా అన్నటువంటిది భారత్ అంటే ఇక్కడ నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. చాలా స్పష్టంగా భారత్ నిర్ణయాన్ని కూడా ప్రకటించింది. ఆ నిర్ణయంలో భాగంగా ముఖ్యంగా అంటే ఇక్కడ రష్యాతో వాణిజ్య ఒప్పందాలు చేసేటటువంటి అమెరికా డాటాని మొత్తం తీస్తే భారత్ చేసేదానికన్నా అమెరికానే రష్యాతో మొత్తం వాణిజ్యపరమైనటువంటి ఇక్కడ సుంకాలను కూడా మొత్తం కూడా వాణిజ్యపరమైనటువంటి ఇక్కడ చేసేటటువంటి అంటే మనకు 22లో వచ్చేసేసి మనకు 67.5 బిలియన్ యూరోల వస్తు వాణిజ్యం చేసింది. తర్వాత 2023లో దాదాపు 17.2 బిలియన్ యూరోల అంటే దాదాపు 23 తర్వాత 23లో 17% చేస్తే 24లో 67.5% చేసింది. అంటే ఇక్కడ భారత్ చేసేటటువంటి ఏదైతే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు అనుకోవచ్చు, ఇది భారత్ కంటే అమెరికానే రష్యాతో చేస్తుంది, మరి దీనిని ఏమనాలి అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత ఇక్కడ ఏదైతే కేంద్ర మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రము ఇక్కడ మనము నిన్న నుంచి జరుపుతున్నటువంటి ఏదైతే రష్యాకు బదిలిచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అలాంటి సందర్భంలో ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన మరి 24 గంటల్లో మరింత టారిఫ్లను విధించబోతున్నాను అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా ఈ విధంగా భారత్ స్పందించడంతో ఈ విధంగా చేశారా అన్నది ఒకటి. ఏదైతే రష్యాతో మైత్రి బంధం చెవులను కూడా అంటే ఏదైతే మనకు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఏదైతే గడువు పెంచారో ఆ గడువు లోపల కూడా ఏదైనా మధ్యవర్తిత్వంగా అనుకోవచ్చు ఈ టారిఫ్లను కూడా మరి అంటే ట్రంప్తో మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా కానీ ఇక్కడ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం కుదుర్చుకోవచ్చు అన్నటువంటిది ఒక అంచనాకు వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ మేకపోతు అంటే ఇక్కడ ఒకటి అంటే తను ఎప్పుడు కూడా ఒక వాణిజ్యపరమైనటువంటి టారిఫ్లను విధించినప్పుడు కొంత గడువు ఇస్తాడు, ఆ గడువు లోపల వినకపోతే మరి దాన్ని పెంచుతూ పోతుంటాడు.
ఆ విధంగా 1వ తేదీన ఇచ్చినటువంటి ఏదైతే 25% టారిఫ్ని ఒక వారం రోజులు పెంచాడు. మరి 24 గంటల్లో మరింత పెంచబోతున్నాను అని అంటాడు. అయితే ఈ విధంగా మనం అంటే ఆయన మాటల తీరును బట్టి జరిపేటటువంటి సమావేశాల్లో కానీ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడము, దాన్ని స్పష్టంగా ఇతర దేశాలకు అర్థమయ్యే విధంగా దాన్ని హైలైట్ చేస్తూ ప్రపంచంలో నేనే ఒక హైలైట్ అన్నటువంటిది ఒక స్పష్టతని ఇచ్చేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటాడు. అదే విధంగానే ఇప్పుడు మనకి 24 గంటల్లో మరింత ఏదైతే టారిఫ్లను పెంచుతాను అన్నటువంటి వార్త ఇది కొంతవరకు మనం వెయిట్ చూడాలి. అంటే 8వ తేదీ వరకు ఏదైతే అంటే క్రెమ్లిన్ ప్రతినిధి అన్నట్టుగా భారత్ను ట్రంప్ ఏమైనా బెదిరిస్తున్నారంటారా? ఎందుకంటే వారం రోజుల నుంచి చూసుకుంటే ఏ విధంగా సుంకాలు పెంచారో చూసాం. అండ్ ఇప్పుడు 24 గంటలు కూడా మళ్ళీ సుంకాలు విధిస్తారు అని అంటున్నారు. అంటే భారత్ ఏమైనా బెదిరిస్తున్నారంటారా? ఖచ్చితంగా ఏదైతే ఎప్పుడైనా కానీ ప్రపంచంలో నేనే అంటే ఒక కింగ్నే అనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ట్రంప్ ఎప్పుడు కూడా ఇతర దేశాలను 90 రోజుల్లో 90 దేశాలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని 90 రోజుల గడువు పెట్టాడు. ఆ 90 రోజుల్లో దాదాపు 14 దేశాలు మాత్రమే ఇక్కడ టారిఫ్ని అంటే అమెరికాతోటి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్న కేవలం 14 దేశాలే. కానీ ఏ దేశాలు కూడా భయపడలేదు. అదేవిధంగా భారత్తో ఇప్పటి వరకు కూడా 5 సార్లు కూడా మొత్తం అంతా కూడా భారత్ తర్వాత యూకేకి అంటే అమెరికాకి సంబంధించినటువంటి ఒప్పందాలు అంటే దీనికి సంబంధించిన సమావేశాలు కూడా జరిగాయి. అంతా కూడా మనకు ఒక 10% లేదంటే 5% మనకు టారిఫ్లు విధించబోతున్నారు అన్నటువంటి ఏదైతే సమావేశంలో జరిగింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్తో మైత్రి సంబంధం ఏర్పాటు చేసుకుందో అప్పటి నుంచి కూడా ఈ అంటే టారిఫ్లను పెంచేటటువంటి ప్రక్రియ అనుకోవచ్చు, భారత్ని భయపెట్టేటటువంటి ప్రక్రియ అనవచ్చు. దాదాపు 24 గంటల్లో ఏదైతే మరింత కూడా గణనీయంగా పెంచుతామన్నటువంటిది ఒక భయపెట్టేటటువంటి మనస్తత్వము. భయపెట్టిన తర్వాత మళ్ళీ తనే కాలబేరానికి వచ్చేసేసి ఇది ఏమీ లేదు మళ్ళీ దీన్ని పొడిగిస్తానన్నటువంటి మనస్తత్వము ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ దగ్గర అలాంటి మనస్తత్వమే ఆయన మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఆగస్టు 1 నుంచి 8వ తారీఖు వరకు ఏదైతే ఇచ్చాడో అంటే ఈ వారం రోజుల్లో అటు రష్యాని కానీ ఇటు ఇండియాని కానీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ భారత్ ఏదైతే మనకు ఉదయం అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఏదైతే స్పీచ్ అనుకోవచ్చు, ఇటు కేంద్ర మంత్రి ఇచ్చినటువంటి స్పీచ్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక పాయింట్ మాత్రం చెప్పింది, గణాంకాలతో సహా కూడా వివరించడం జరిగింది. అంటే భారత్ కన్నా రష్యా తోటి అమెరికానే వాణిజ్యపరం చేస్తుంది. అంటే ఇప్పుడు అమెరికాని ఏమనాలి అంటూ కూడా ప్రశ్నించినటువంటి వైనం. అయితే ఒక్కసారిగా ఆ స్పీచ్ అయిన తర్వాత కూడా ఒక్కసారి ట్రంప్ మరొకసారి కూడా 24 గంటల్లో పెంచుతాము అంటూ కూడా ప్రకటన చేయడం జరిగింది. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.